హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినీ స్పాట్. రెబల్ స్టార్ ప్రభాస్ గారు మరియు నాగేశ్వరన్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ కల్కి. అయితే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు. అయితే ఈ మూవీని May 9th కి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. బట్ ఇప్పటి వరకు ఆ డేట్ పైన అయితే క్లారిటీ లేదు. అయితే రీసెంట్ గానే ఈ మూవీ నుంచి అశ్వత్థామ క్యారెక్టర్ కి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ లో అశ్వత్థామ క్యారెక్టర్ లో అమితాబ్ బచ్చన్ గారు నటిస్తున్నారని రివీల్ చేశారు. ఈ టీజర్ కంటే ముందే అశ్వత్థామ క్యారెక్టర్ లో అమితాబ్ బచ్చన్ గారు నటిస్తున్నారన్న విషయం చాలా మందికి తెలుసు. అయితే టీజర్ లో మెయిన్ గా మనం గమనించాల్సింది ఏంటంటే విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నాగేశ్వరన్ గారు ఈ మూవీని ఏ రేంజ్ లో తీస్తున్నారో ఆ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఈ టీజర్ అంతా బానే ఉంది, కానీ నేను చెప్పే విషయం అయితే మీలో చాలా మంది గమనించి ఉండరు. ఏంటంటే ఒక మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఆ తర్వాత వచ్చే ఆ మూవీకి సంబంధించి అన్ని అప్డేట్లలో మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ అయితే మెన్షన్ చేశారు. బట్ కల్కి మూవీకి సంబంధించి రీసెంట్ గా వచ్చిన టీజర్ లో కానీ అంతకు ముందు ప్రభాస్ గారికి సంబంధించిన పోస్టర్ లో కానీ ఇక్కడ రిలీజ్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కల్కి మూవీ 100% పోస్ట్ పోన్ అవుతుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అయితే కల్కి మూవీ పోస్ట్ పోన్ అవుతుందని మీరు అనుకుంటున్నారా, లేదా సేమ్ డేట్ కి రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఉన్న వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే మన ఛానల్ ఉన్న వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మరిన్ని మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.